హాయ్ హలో ఎవ్రీవన్, థర్డ్ డేట్ గజ్వెల్. ఈరోజు పొద్దున్నే ఒక మంచి పార్సల్ వచ్చింది. బ్రో ఖాళీ బాహుబలి నడుచుకుంటూ వస్తుండు. పాపం ఎండలో చాలా కష్టపడి తీసుకొస్తున్నాడు. మనం కూడా ట్రై చేద్దాం ఎంత వెయిట్ ఉంటుందో. మన వల్ల అయ్యగాలి కానీ తిను మా నానమ్మ. సరే తన సామానాన్ని షిఫ్ట్ చేద్దాం వేరే రూమ్లోకి అని చెప్పి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి క్లీన్ చేద్దాం మంచిగా చేద్దాం అని చెప్పి బిల్డప్ చేసిన, కానీ వర్కౌట్ అవ్వలే. తర్వాత ఒక్కనే సామాన్ తీసి పక్కన పెడదాం అనుకున్నా, పడేద్దాం కాదు, కానీ చాలా వెయిట్ ఉంది. అయినా ఇక మనకు తెలిసిందే కదా, మనం ఓవర్ యాక్టింగ్ బాగా చేస్తాం. ట్రై చేసిన కానీ వర్కౌట్ అవ్వలే. ఇక నా వైఫ్ వచ్చి నాకు హెల్ప్ చేసింది. సర్లే అని చెప్పి నేనే ఎక్కువ చేస్తున్నట్టు బిల్డప్ కొట్టిన, కానీ తను వచ్చి తను ఇంకా నాకంటే ఎక్కువ చేస్తుంది. సరే బాగుండదని చెప్పి నేను కూడా ఏదో చేసేసిన, కానీ తనే అంతా చేసింది. ఇక చేస్తూ ఉండాలి కదా, చేయకపోతే మళ్ళీ పరుగు పోతుంది. అప్పుడప్పుడు ఇంటికి పోయినప్పుడు పని చేస్తూ ఉండాలి, ఖాళీకి కూర్చుంటే బాగుండదు. అందుకని ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా నాన్నమ్మ ఉంది, మా అమ్మ ఉంది, డాడీ ఉంది, అందరూ ముంగట కొంచెం ఓవర్ యాక్టింగ్ బిల్డప్ చేయాలి కదా. అన్నీ సెట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా, కానీ ఇది ఇటంటే అటు పోతుంది, అటంటే ఇటు పోతుంది, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పాపం మా నాన్నమ్మకి ఏం అవ్వదు కదా, అట్లా అని చెప్పి హెల్ప్ చేద్దాం మంచిగా చేద్దాం అని చెప్పి కొంచెం అనుకున్నా, కానీ చూసినా. కానీ ఫైనల్గా సెట్ చేసిన. ఇదంత పెద్ద పనేమి కాదు, కానీ ఏదో ఒకటి చేయాలి కదా ఇంటికి వెళ్ళినప్పుడు. సో మా బెడ్ కూడా సెట్ చేద్దామని బెడ్ సెట్ చేసేసిన. ఇంత లోపల నా వైఫ్ వచ్చేసేమో పేపర్లు కవర్లు అన్నీ పట్టుకొని వచ్చింది. ఇవన్నీ మా నాన్నమ్మవి. అలా చూస్తే ఏం లేదు, అది ఎందుకు పెట్టుకుందో నాకు అర్థం కాదు. అవన్నీ కావాలి తనకి, ఏమో ఇక ఉంటుంది కదా వాళ్ళకంటూ కొంచెం సామాను గుర్తుగా. ఇక అందుకని నేను కూడా ఏం అనలే, సైలెంట్గా మేము అక్కడ పెట్టేసిన తర్వాత అంతా అయిపోయింది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా, కానీ తర్వాత ఇంకొక పని పడ్డది. ఇక అది కూడా ఫినిష్ చేసేసి సెట్ అవుతాం. ఈ లోపు మా నాన్నమ్మ ఏదో మాట్లాడుతుంది, నాకు అర్థం కానట్టే వెళ్ళిపోయాను నేను. చాలా కేర్ చేస్తుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఇక మీకు అర్థం ఉండొచ్చు. ఏమో అనుకున్నా, పూజ కూడా బాగానే పనిచేస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంతా. ఇప్పుడు ఇంకో పని అన్నా కదా, అది ఇదే. అది గ్రేట్ నాన్న. ఏంద్రా ఇది ఇంత ఉంది, అమ్మ నా హైట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అడిగి తీసుకోపోవాలా? అయిపోయింది నా పని. జై శ్రీరామ్. అవ్వదులే మనకి, ఇక తప్పది, పుష్ చేద్దాం, ఎట్లా అట్లా తీసుకోదాం. నా వైఫ్ వచ్చింది, ఇది పెద్ద బాహుబలికే బాహుబలి. ఈమె నూక్తే ఇది కాదు ప్రపంచమే ముగిపోతుంది. అర్జుడు ఎట్లా వెళ్తుందో అయిపోయా. ఇక నేను అక్కర్లేదు, ఆమె ఒక్క చేతి పెడితే ఇట్లా వచ్చేస్తుంది. Just push रे, push. నాకు ఇట్లాంటప్పుడు ఒక సాంగ్ గుర్తొస్తుంది. అది తెలుగులో ఒక సాంగ్ ఉంటుంది, కష్టం అంటే కాదు అని వస్తుంది. మనకు రాదులే కానీ పాట. కానీ నాకు జిమ్ అయిపోయింది ఇక్కడైతే గట్టిగా, మామూలుగా లేదు. వెయిట్ మీద పడితే అణిగిపోతా. ఫైనల్గా కింద పెట్టేసిన. ఇప్పుడు తోసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఎట్లైనా నా వైఫ్ ఉంది, బాహుబలికి బాహుబలి.
తను నూకంగానే जस्ट వెళ్ళిపోతుంది. पकड़ो पीछे जाओ. అది చూడు ఎట్లా వెళ్ళిపోతుందో, జస్ట్ ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎంజాయ్ కియా. ఈమెకి డైలీ వ్లాగింగ్ కూడా వస్తుంది దీనివల్ల. డైలీ వ్లాగింగ్ కూడా వస్తుంది దీనివల్ల. అంటే ఏ గాయ్ పుష్ పుష్ అన్న మధ్యాహ్నం పుష్ 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 उधर से जाओ अपोजिट उधर से हां पुश ఏంగా చేస్తాము అయ్యో మా ఇంట్లో పని కూడా మేమే చేసుకుంటాం మరి. तू वेट అది తీసుకోరా. ये साइड पे आ जाओ, तुम्हारा राइट साइड. हां नहीं नहीं इसको बेड को लेके आओ इधर मुझे अपने को. वन सेकंड उधर गए तो बच्चे बताइए जॉब अंदर खाने तो उनसे ज्यादा पावर मेरे में. बचपन से प्रैक्टिस है मेरे को बेड को मारने का. मैं मेरे भाई के साथ एवरी मंथ को बेड घुमाते हैं रूम में. नाइट को हमारा फेवरेट. वो लेके आएंगे. Turn. Good. राइट 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 लेफ्ट 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 Wait, let me go. దేవుడు నోట్ చిత్రా అయ్యో इधर ఏమకి మంటంగా ఉన్నాడు. इधर इधर लेफ्ट लेफ्ट ఊటల్లో మరి बंदे आराम अरे बंदा मल्लिका इसमें सो जाओ नाइट को घर मत सो जाओ. हां पूजा आई विल गाइड यू. That's the most difficult part ना. देखो इनको कैसे पाड़ा आज कान पाड़ा అంటే वो हेड है ये फाइनल फर्स्ट वॉल కదా. हां ये फाइनल था. नाइस रे. मेरे को तुमसे ज्यादा प्रैक्टिस है ना बेड घुमाने का. मोर देन 100 टाइम्स बेड घुमा चुकी हूँ आज तक. अब क्या चल रहा है इस जमाने में हमको क्या पता. అది ఏందిరా ఈమె వ్లాగింగ్ जमाना बहुत आगे गया. व्लॉगिंग मैं आपको न्यू बनाता है न्यू बेड. दे दे ఇట్లా ఇలా చెప్పినా చెప్పినా स्लो ना. ఏం చిన్న ఉంది ఆగు డాడీ. అరే సీజర్ वो चिन्ना नहीं है अंकल, वो चिन्ना का पापा है. पेपर दे रहा. अंकल उदय स्लो डाउन. तुम हाइपर से भी ज्यादा हाइपर हो रहा. हमारा वाला भी ये ओपन किया था, इसको पता भी नहीं था कि अंदर क्या है. ఓపెన్ చేయి. अरे ये पास्ता दे. अरे ये सापे जल्दी जल्दी जल्दी. नहीं रे, ये पैकेट ओपन करने के बाद होता बढ़ता. ये ऊपर ना हां ये ऊपर, ये नीचे. आगे चाहिए था. अंकल साइड आ जाओ. साइज सेम है. खड़ा हो गए अंकल. जैसे साइज बोले वो साइज का लिया. ఎంత పెట్టాయి దూడి కూడా. हाँ सेट है ना साइज. अभी पैकेट से निकाल के सीधे ले लो. पैकेट में रहने दो मत. ले 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 पैकेट में तो नहीं होगा आंटी. हां ना. కవర్ ఉన్నదా. नहीं होता. కవర్ మిస్టర్ ఎప్పుడైనా కింద పెట్టుకో. కవర్ పైన తీసేస్తే పైన ఉండదు हवा డాడీ. है ना हवा. ये हवा को पूरा निकाल के पैक करते हैं लोग ताकि सीधे लेके आ सके. हाँ फिर हवा कैसा बसती. हमें हवा नहीं डालना. वही ऊपर आता है. हमने अगर रिटर्न जाए आधा तो वो लोग बिखरेगा. हवा निकाल के रिटर्न लेके जाते हैं. अब इसमें ऐसा ऐसा हम एक्चुअली जल्दी हो जाओ. ఇప్పుడు వద్దు చూడు తీస్తా ఉన్నాను. अब और बड़ा हो जाता है. नहीं चलता रखो. नीचे रखो ना. 6 का होता. ये 6 का है. नीचे से और बड़ा हो जाता है.
బడా పోతా కొంచెం అవుతుంది ఇప్పుడు ఉరుకు డాడీ ఒక్కసారి ఉరుకు పండుకో డాడీ మంచిగా రారే ఓం శుక్లాం వరదరా ఎట్లుంది अगर अंकल एक साइड को सुन मेटा हुंदा? तो उनको फील भी नहीं होता हम लोग सोते ना हाइपर मेटा हुंदा? उनको फील भी नहीं होता हाइपर आगरा बोल के పంజా ఏముంటది ऑर्थोपेडिक का ये होता जो बोन्स का स्पेशल होता तो वो- है या वीडियो एडिट कर मेरा आपका हाईलाइट हो ఇంకా పోతుంది మంచిగా ఉందా పట్టుకుంటుందా ఇలా ఏమో తెలుసా ఇప్పుడు ఇప్పుడు ना एक बेडशीट डाल दो చలో పండుకోనికైతే మంచిగా ఉంది కదా తెలియదు ఈ నొప్పి ఎట్లా దవాఖాన అయితే చూపించాలి చూపిద్దాం కానీ ఫస్ట్ అయితే పండుకొని దవాఖాన చూపించాలి एक दो दिन सो जाओ आपको अपने आप डिफरेंस फील होता है ना బాడీ పెయిన్స్ ఉంటుంది మీరు పండుకోవడం మొత్తం ये कितना भी शूट करके आ जाए అవన్నీ రావు. చెప్పవా ये कितना भी पूरा 12 घंटा 14 घंटा का शूट करके आता है मैं भी अगर ऑफिस से आते इसमें एक बार लेट जाते मॉर्निंग को पूरा फ्रेश शूट से फील ही नहीं होता कुछ भी पेन अरे सच बोल रहे इतना आया देखो ऑलमोस्ट ఇంకొస్తుంది हाँ 6 है ना और आता देखो स्लोली स्लोली वो ओपन होता Time बढ़ता है है इनका। थोड़ा होता है ऑलमोस्ट 6 है देखो इसके नीचे ఇట్లా ప్యాక్ చేసి చూసిన చిన్న ప్యాకెట్ లా అయితే మా డబల్ మడత పెట్టి ये होना बेडशीट होना బెడ్షీట్ ఉంది ఒకటే हाँ एक बेडशीट दे दो हम लगा देते हाँ मैं मर गया नाइट में मॉर्निंग उठ के रो रहा इतना पेन డబ్బా తాగితే అట్లా मैं बचपन से आदत नहीं ना अंकल इतना हार्ड में सोने का मैं मॉर्निंग को 7 को उठ के रो रहा हूँ इतना पेन వేరే కలర్ వైట్ ఉంది వైట్ బయట బ్లాక్ అవుతుందేమో మా పట్టుకోవాలి ముందు మీరు है ना उनको बोल दो हम नेक्स्ट टाइम आता है मैं का कवर लेके आते దీని కవర్ తీసుకొస్తాను हाँ हम लेके आते कवर साथ आके डाल देते बैठे हमारे वाले को भी कवर అదేమన్నా ఎక్స్చేంజ్ పెట్టాలంటే కవర్లు అవసరమా ఏం అవసరం లేదు ఎక్స్చేంజ్ చేయండి ఇలా జరగాలి కథ అని చెప్పేసి దగ్గర మంచిగా ముడి మీద ముడి తాట పెట్టేది పడేసినావు అవతల రాత్రి ముడి పడేసుకుంటా దీనికి ఎంత ముడి వేసి కట్టుతా గట్టిగా వెతలేవు కట్టిగా పెట్టడం ఎంత కోపం ఇట్లా ముడేసినావు ఇగో. నేను అలసిపోయినా రెస్ట్ తీసుకుందామని వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే నా వైఫ్ మాత్రం చెప్పినా కదా బాహుబలి అస్సలు వినకుండా వెళ్ళి చేస్తూనే ఉంది పని. నాకు తెలియదు ఇంకేమో చేస్తుందని చెప్పి నేను లోపల హాయిగా కూర్చున్నా ప్రశాంతంగా ఫ్యాన్ కింద. ఇది రికార్డ్ చేసేసరికి నేను కూడా షాక్ అయిపోయినా. కానీ బాగానే చేస్తుంది. నాకు తెలిసి అప్పుడు కూడా తనే చేసినట్టుంది, నేను ఏదో టచ్ చేసినట్టున్నా. Hey, Pooja, I'm coming, wait. చలో ఇక నేను వచ్చేసిన, ఇచ్చి పడేద్దాం, లోపల పెట్టేద్దాం. ఇది తీసుకుంది లేపేద్దాం. డౌట్ వస్తుంది లేస్తో పోదాం అని చెప్పేసి. తను బాగానే తీసుకుపోయింది. మనకేంటి ఇంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించిన. ఎంతైనా బాహుబలి కదా ఆమె. अभी अर्जुन का ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసేసుకోవాలి. మా డాడీ వచ్చి అబ్జర్వ్ చేస్తుండు, వీడేంద్ర ఇంత చేస్తుండు, ఇంట్లో పని కూడా చేయడు, వైఫ్ ముందు బాగానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు చూస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఇంకేం చేస్తాం, చేయాలి కదా, లేకపోతే వైఫ్ ముందు ఇది పోతుంది, ఏం చేస్తలేడు, అది చేస్తలేడు, ఇది చేస్తలేడు అని చెప్పేసి అట్లా అని పని చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు కూడా చూడండి, చేయండి మీరు కూడా హెల్ప్, బాగుంటుంది. ఈ బెడ్షీట్ వేసేసి అయిపోతుంది. ఇదేంద్రా ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద దీనికి సెట్ అవుతుందా? ఏదో ఒకటి చేసి పెట్టేద్దాం, అయిపోతుంది. తర్వాత విషయం. చలో మళ్ళీ ఉంటా. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.